కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రాబోతోందని వెల్లడించాయి ఎగ్జిట్ పోల్స్. ప్రధాని నరేంద్ర మోదీ హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ అంచనా వేశాయి. గతంతో పోలిస్తే ఎన్డీఏ కూటమి మరింత దూసుకుపోతుందని, దాదాపు 350 సీట్ల వరకు చేరుకుంటుందని తెలిపాయి. అయితే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్పిన 400 సీట్లు రావటం సాధ్యమయ్యేలా కనిపించట్లేదని తేల్చాయి. ఎన్డీఏ కూటమి 352 స్థానాల్లో విజయం సాధిస్తోందని టైమ్స్ నౌ అంచనా వేసింది. రిపబ్లిక్ PMARQ 359, ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పల్స్ 371, రిపబ్లిక్ మ్యాట్రిజ్ 353 నుంచి 368 సీట్లతో కమలం పార్టీకే పట్టం కట్టాయి. జీ న్యూస్ 353 నుంచి 367, జన్ కీ బాత్ 362 నుంచి 392, దైనిక్ భాస్కర్ 281 నుంచి 350 సీట్లను ఎన్డీఏ కూటమి గెలుచుకుంటుందని తెలిపాయి. ఇందులో ఎటు చూసినా ఎన్డీఏకు కనిష్టంగా 281, గరిష్టంగా 392 స్థానాల్లో విజయం సాధించే అవకాశాలున్నట్లు సర్వే సంస్థలు వెల్లడించాయి. ఉత్తరాదిలో మోదీ హవా ఉందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో బీజేపీ క్లీన్ స్వీప్ చేసే అవకాశం ఉందని తెలిపింది. ఇండియా కూటమి పార్టీలు అధికారంలో ఉన్న కర్ణాటక, ఢిల్లీలోనూ బీజేపీ మెజార్టీ సీట్లు సాధిస్తోందని చెప్పాయి. ఇక మరోవైపు మోదీ సర్కారును గద్దె దించడమే లక్ష్యంగా ఏర్పాటైన ఇండియా కూటమికి మళ్లీ ఓటమి తప్పదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తేల్చాయి. టైమ్స్ నౌ సంస్థ అంచనాల ప్రకారం కూటమికి 92 సీట్లు, రిపబ్లిక్ PMARQ సర్వేలో 154, ఎన్డీటీవీ పోల్స్ ఆఫ్ పల్స్లో 125, రిపబ్లిక్ మ్యాట్రిజ్, జీ న్యూస్ సర్వేలో 118 నుంచి 133, జన్ కీ బాత్ 141 నుంచి 161 సీట్లలో విజయం సాధిస్తుందని తెలిపాయి. మోదీ వేవ్కు ఇండియా కూటమి ఏమాత్రం ప్రభావితం చూపే అవకాశాలు కనిపించడం లేదని చెప్పాయి. ఇండియా కూటమికి అనుకూలంగా ఒక్క సర్వే కూడా రాకపోవడం చర్చనీయాంశమైంది. వివిధ సంస్థల అంచనాల ప్రకారం 118 నుంచి 154 స్థానాల మధ్య పరిమితమయ్యే అవకాశం ఉందనే తీరులో ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు అంచనాలు మాత్రమేనని, ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది. జూన్ 4 తర్వాతే ప్రజలు ఎటువైపు నిలిచారో తెలుస్తుంది అన్నది వేచి చూడాలి.